జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ను అధిష్టానం నియమించింది. తెలుగుదేశం పార్టీతో ఆయన కుటుంబానికి 4 దశాబ్దాల అనుబంధం ఉంది. బీసీ వర్గానికి చెందిన ఆయన విద్యావంతుడు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ నిబద్ధత కలిగిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విశాఖపట్నం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా 4 ఏళ్ల నుంచి వ్యవహరిస్తున్న ఆయన ఈ ఎన్నికల్లో గాజువాక స్థానం నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కె అచ్చెన్నాయుడుని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో కొత్త అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియమిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షునిగా సమర్థవంతంగా పనిచేసిన పల్లా శ్రీనివాసరావు నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటివరకు పనిచేసిన అచ్చెన్నాయుడు అద్భుత పనితీరు కనబరిచారని, సవాళ్లను ఎదుర్కొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని ప్రశంసించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గాజువాక శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్పై 95,235 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 2014-19 మధ్య శాసనసభ్యునిగా పనిచేశారు. ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తండ్రి సింహాచలం 1984 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 1994-99 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. కార్మిక నాయకుడిగా టీడీపీ అనుబంధ విభాగం తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఏర్పాటులోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక శ్రీనివాసరావు ఆయన కుటుంబ సభ్యులను 5 ఏళ్ల పాటు తీవ్రంగా వేధించింది. పార్టీలో చేరాలంటూ ఆ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురి చేశారు. ఎంత ఒత్తిడి తెచ్చినా మాట వినకపోవడంతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఆయన వాణిజ్య భవనాన్ని అక్రమంగా కూల్చివేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న శ్రీనివాసరావు భార్య లావణ్యాదేవిని సైతం పాలకవర్గం ద్వారా వేధింపులకు గురి చేశారు. పదోన్నతి నిలిపివేశారు. ఆమె ఎన్నికల్లో పాల్గొనకపోయినా ప్రచారం చేశారంటూ సస్పెండ్ చేశారు. వాటన్నింటినీ ఎదుర్కొంటూ విశాఖ జిల్లాలో పార్టీ బలోపేతానికి శ్రీనివాసరావు కృషి చేశారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటారని పేరు తెచ్చుకున్నారు. ఆయన అందించిన సేవలను గుర్తించిన అధిష్టానం రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. నా శక్తి సామర్థ్యాలపై నమ్మకంతో పార్టీ అధినేత చంద్రబాబు అత్యంత కీలకమైన అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పల్లా శ్రీనివాసరావు అన్నారు. కార్యకర్తల సహకారంతో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తానని, సమన్వయంతో ముందుకు వెళ్తానన్నారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్తో మాట్లాడి కష్టపడి పనిచేసిన వారికి సముచిత ప్రాధాన్యం లభించేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యకర్తల మనోభావాలను తెలుసుకుంటూ వారి ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగుతామని చెప్పారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూశారని, దాడులు, అరెస్టులతో అరాచకంగా వ్యవహరించారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రజాస్వామ్యం యుతంగానే వ్యవహరిస్తుందని, కక్ష సాధింపు చర్యలకు తావులేదన్నారు పల్లా శ్రీనివాసరావు.